హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో చూద్దాము. నేనైతే జస్ట్ చికెన్ తెచ్చుకున్నాను. దాంట్లో కల్లుప్పు, పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. నీచు స్మెల్ పోతుంది. ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి చికెన్ పచ్చళ్ళకి కావాల్సిన మసాలాలు రెడీ చేస్తాను. నేను 2 కేజీస్ తీసుకున్నాను కాబట్టి 10 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ఒక 3, 4 దాల్చిన చెక్క, ఒక 15 ఇలాచి, ఒక 15 లవంగాలు అన్నీ వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. అండ్ ఒక 4 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. 200 గ్రామ్స్ అల్లం, 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని మెత్త పేస్ట్గా చేసేసుకోవాలి. దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టండి. మళ్ళీ వాటర్ వేస్తే పచ్చడి పాడైపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు డ్రై రోస్ట్ చేసేసేయాలండి. ఇదే మనకి మెయిన్ చికెన్ పచ్చడికి పాడవకుండా ఉండడానికి వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చూడండి ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో వాటర్ మొత్తం ఇంకిపోవాలి మనకి. ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా మన దగ్గర ఉన్న పీసెస్ అన్నీ కూడా అలా డ్రై రోస్ట్ చేసేసుకొని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై రోస్ట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆయిల్ పెట్టుకొని అందులో అవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసేయాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్యాచెస్ కింద వేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే నాది చికెన్ ఎక్కువ ఉంది కదా. చూడండి మనకి మంచి కలర్ అయితే వచ్చేసాయి చికెన్ పీసెస్. మరీ ఫ్రై చేసేయద్దండి, ముక్క మెత్తగా గట్టిగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మనకి ఈ కలర్ వచ్చే వరకు సరిపోతుంది. సో తీసుకుని పక్కన పెట్టేసుకుని అన్ని ముక్కలు కూడా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ అయినా సరే, ఇదే మెయిన్ అండి, మంచి టేస్ట్ ఇస్తుంది పచ్చడికి. దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండండి. గోల్డెన్ కొంచెం లైట్ పచ్చి వాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి మనకి కలర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ అందులో మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ వేసేసి యాడ్ చేసేసేయండి. చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసేయాలండి. మొత్తం బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక ఇందులోనే 1 కప్పు కారం, ఒక పావు కప్పు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. మనకి ఆయిల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి పచ్చడి. ఉప్పు కారం అవి అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చేయండి. చేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి.
చూడండి మొత్తం అన్నీ మసాలా మనం వేసింది ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఒక 5 లెమన్స్ తీసుకొని జ్యూస్ మొత్తం ఇందులో కలపండి. చాలా అంటే చాలా టేస్టీగా మనకి సింపుల్ చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోయిందండి.